హాయ్, ఐఎమ్ సాయి కుమార్ ఫ్రమ్ డీలింగ్ ట్యాక్స్. నిన్న చిగురు అనే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్లికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు వివిధ స్టేజెస్లో ఎలా అవుతుంది అనేది. సో చాలామంది మాకు ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి ఏపీ తెలంగాణ నుంచి. ముఖ్యంగా ఈరోజు హోటల్స్, రెస్టారెంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేసినప్పుడు చక్కటి పేరుతోటి రెస్టారెంట్లు స్టార్ట్ చేస్తారు. బట్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కొంతమందికి అవగాహన ఉండకపోవడం వల్ల రెస్టారెంట్ వ్యాపారం స్థాపించి చక్కగా అభివృద్ధి చేసి ఎంతో కష్టపడి ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి ఎంతో శ్రమతో ఒక రెస్టారెంట్ బిజినెస్ ని నెలకొల్పిన తర్వాత ఆ పేరు ప్రఖ్యాతులు పెరిగి, టర్నోవర్లు పెరిగి, చక్కటి సేల్స్ పెరిగి అభివృద్ధి చెందినప్పుడు చాలా మంది ఫ్రాంచైజీ కావాలని ముందుకు రావడం, మీ హోటల్ బాగా రన్ అవుతుందండి, మీ ఫుడ్ క్వాలిటీ బాగుంది, మీ ఫ్రాంచైజీ తీసుకుంటాం అని చెప్పి ముందుకు రావడం. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యం చెందిన రెస్టారెంట్లు అని చెప్పుకోవాలంటే బిర్యానీ రిలేటెడ్ గా ప్యారడైజ్ అని కానీ, లేదా శ్రీకన్య కానీ, ఈ మధ్యన హైదరాబాద్ లో ఎంతో పేరుగాంచిన సత్యబాబు బిర్యానీ కానీ, ఇటువంటి రెస్టారెంట్స్, అలాగే అమెరికన్ ఫుడ్ చైన్స్ మెక్డొనాల్డ్స్ కానీ, కేఎఫ్సి కానీ, డామినోస్ కానీ, ఇలా ఇవన్నీ కూడా ఫ్రాంచైజ్ అనే మోడల్ మీద రన్ అవుతుంది. దీనికి అన్నిటికన్నా మెయిన్ పిల్లర్ ఏంటి? ఈ రెస్టారెంట్ బిజినెస్ కి పేరు ప్లస్ ఫ్రాంచైజెస్. ఎన్ని బ్రాంచెస్ పెరిగితే, ఎన్ని ఫ్రాంచైజెస్ పెరిగితే అంత వ్యాపార అభివృద్ధి, లాభాలు వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా హోటల్, రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రేడ్ మార్క్ ప్రొటెక్షన్ దిశగా ఆలోచించి ట్రేడ్ మార్క్ అప్లై చేసుకుంటే ఎంతో అభివృద్ధి జరిగిన తర్వాత, ఎంతో శ్రమపడి అభివృద్ధి చేసిన తర్వాత ఆ పేరు మీద ఫ్రాంచైజెస్ అవి ఇవ్వచ్చు. సో దీనికి ముందుగా మన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనం పెడుతున్న రెస్టారెంట్ కి పేరు పెడుతున్నప్పుడు ఆ పేరు వేరే వాటికి సిమిలర్ గా ఉందా? ఇప్పుడు ప్యారడైజ్ అని ఉంది, మనం ఆంధ్ర ప్యారడైజ్ అని లేదా వైజాగ్ ప్యారడైజ్ అని ఇలాగా సిమిలర్ నేమ్స్ కానీ ప్యారడైజ్ తో వచ్చేటట్టు, ఆ పదాలు వచ్చేటట్టు పెడితే మనకి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అవడం కష్టం అవుతుంది. సో నూతనంగా పెడుతున్న రెస్టారెంట్ బిజినెస్ కి యూనిక్ గా ఉండే పేరు పెట్టుకుంటే, నిన్న చెప్పినట్టు చిగురు రెస్టారెంట్, చిగురు అనేది చాలా యూనిక్ నేమ్. చిగురు ఏ టేస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి పెట్టడం జరిగింది ట్యాగ్ లైన్ తోటి. అలా ట్యాగ్ లైన్స్ కూడా యాడ్ చేసుకుని యూనిక్ గా పెట్టుకున్నప్పుడు ఆ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో స్టేజెస్ ఉంటాయి, అబ్జెక్షన్, అపోజిషన్, హీరింగ్ అని. ఈ అప్లికేషన్ చేసిన తర్వాత అబ్జెక్షన్, అపోజిషన్, హీరింగ్ ఏంటి, ఆ స్టేజెస్ ఏంటి, ఎలాగ అధిగమించాలి, ఎలాగ రిజిస్ట్రేషన్ వైపు మనం ముందుకు వెళ్లి సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ తెచ్చుకోవాలి అనేది రేపు మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ముఖ్యంగా రెస్టారెంట్ ఎవరైతే నెలకొల్పుకున్నారో నూతనంగా, వాళ్ళు ఏదైతే పేరు పెడుతున్నారో యూనిక్ ఉండేటట్టు చూసుకోండి. ప్లస్ ట్యాగ్ లైన్ ఉండేటట్టు చూసుకుంటే ఇంకా బాగుంటుంది. రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పేరు పెట్టండి. ఆ పేరు పెట్టే ప్రాసెస్ లో మేము కూడా మీకు సహకారం అందిస్తాము. మా తరపుగా యాజ్ ట్రేడ్ మార్క్ కన్సల్టెంట్స్ మీకు చక్కటి గైడెన్స్ ఉంటుంది. దాంట్లో కావలసిన మెలకువలు, ప్రిఫిక్స్లు, సఫిక్స్లు ఇలా ఉంటాయి. ట్రేడ్ మార్క్ కోసం అప్లై చేస్తున్నప్పుడు అవన్నీ మేము చక్కగా మా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తోటి గైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సలహాలు, సంప్రదింపులు కావాలంటే డీలింగ్ ట్యాక్స్ మమ్మల్ని మీకు ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి. విల్ ప్రొవైడ్ అవర్ బెస్ట్ గైడెన్స్ ఎట్ ఆల్ టైమ్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సాయి కుమార్ ఫ్రమ్ డీలింగ్ ట్యాక్స్.